హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. మరి జూన్ నెలలో 2 పథకాలను విడుదల చేస్తున్నాము అని చెప్పి ఇప్పటికే మనకు ప్రకటించింది. కాబట్టి మరి 2 పథకాల విడుదల అంటే ఏ పథకాలు విడుదల అవుతున్నాయి అనేది చూస్తే, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పిల్లలను స్కూళ్ళకు పంపిస్తూ ఉంటే, ఆ మహిళలకు ఒక్కొక్క మహిళకు కూడా వారికి ఉన్నటువంటి పిల్లలను బట్టి ఒక్కొక్క పిల్లాడికి 15,000 రూపాయల చొప్పున అయితే అందిస్తున్నారు. మరి ఈ పథకాన్ని తల్లికి వందనం అనే పథకం ద్వారా, అంటే గతంలో అమ్మఒడి పథకాన్ని మనకు ఇక్కడ తల్లికి వందనం ద్వారా అందిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇక్కడ మనకు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అయితే అమలు చేయబోతోంది. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ 2 కలిపి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 60,000 రూపాయలను ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతోంది. మరి ఈ 2 పథకాలను కూడా మనకు ఈ నెల, అంటే జూన్ 5వ తారీఖు లోపు ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్నారు. ఈ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుంటేనే మీకు ఈ యొక్క తల్లికి వందనం కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు జమ చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, అంటే మీకు అర్హత ఉంది ఈ యొక్క పథకానికి, ఆల్రెడీ ఈ నెల 20వ తారీఖు వరకు కూడా తల్లికి, అంటే ఏదైతే అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకున్న వారు కానీ, తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్న వారు కానీ, మీరు జూన్ 5వ తారీఖు లోపు ఈ యొక్క పథకాల డబ్బులు రావాలంటే మీరు ఎలా చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది. మరి ఏం చేయాలి, ఏంటి, ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి వారు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. అలాగే మనకు ఈ 2 పథకాలకు కూడా మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉండాలని చెప్తూ ఉన్నారు. ఇది నిజమా కాదా, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే డబ్బులు పడతాయా లేకపోతే డబ్బులు పడవా అనే విషయాన్ని నేను మీకు ఇక్కడ వీడియోలోకి అయితే వెళ్ళి క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తు ఉంటుంది, మనకు ఎదురుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. వీడియో కిందనే ఈ లైక్ గుర్తు ఉంటుంది. లైక్ గుర్తు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే ఎదురుగా మీకు నల్ల కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ఈ 2 పథకాలకు సంబంధించి మహానాడు మీటింగ్లో కూడా ఆయన కీలక ప్రతిజ్ఞ అయితే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ 2 పథకాలకు సూపర్ 6 పథకాలలో భాగంగా ఈ 2 పథకాలను అమలు చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగిందనమాట. మరి 2 పథకాల అమలులో భాగంగా మొట్టమొదటిగా జూన్ 12వ తారీఖున తల్లికి వందనం పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. మరి తల్లికి వందనం పథకం ద్వారా మీకు డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది. మరి మీరు బ్యాంక్ అకౌంట్లు కాదు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగి ఉన్నవారు కూడా ఈ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి అప్పటికే మనకు పోస్ట్ ఆఫీస్ అధికారులు అయితే మహిళలకైతే సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోస్ట్ ఆఫీస్ అధికారులు ప్రత్యేకంగా స్పెషల్గా ఈ యొక్క లింక్ అనేది చేయించుకోమంటూ ఉంటున్నారు. మనకు ఎక్కువగా చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్లలో కన్నా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లలో ఉన్న వారికి వెంటనే కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి పథకాల డబ్బులు పడడానికి చాలా అవకాశం ఉంటుంది. నేను చాలా మందిని అడిగి గమనించాను. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ల పైన మనకు యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే కనుక చాలా ఈజీగా మీకు అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా
పంపిణీ మరి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇవ్వండి. ఇప్పటికీ ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నవారు మళ్ళీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మరి బ్యాంక్ అకౌంట్ పూర్తిగా లేకుంటే గిన బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నవారైతే వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయించుకోండి. మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది మీరు చేయించుకున్నప్పుడు ప్రభుత్వం పథకాలకైతే చెప్తే వాళ్ళు దాని పర్పస్ మీద మనకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. మరి ఇప్పటికీ అంటే కొత్తగా అప్లై చేసుకునే వారికి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. కొత్తగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ కనుక మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ కలిగి ఉంటే కనుక తప్పకుండా మీరు ఈ యొక్క పని చేసుకోవాలని మనకు ప్రభుత్వం అయితే చెప్పింది. అలాగే పోస్ట్ ఆఫీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ మనకు తెలియజేస్తూ ఉన్నారనమాట. మరి ఇప్పటికే మనం చూసుకున్నాం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులనమాట. అందులో కూడా ఈ పిల్లలందరికీ కూడా 75% హాజరు ఉండాలి. గత 2024-2025 సంవత్సరంలో చదివినటువంటి పిల్లలకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి ఇందులో భాగంగా మనకు 75% హాజరు ఉండాలి. మరి గత సంవత్సరం మనకు 81 లక్షల మంది పిల్లలు చదువుకున్నారని, ఇందులో 60 లక్షల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. మరి ఇందులో కూడా మనం ఉందని చెప్పి ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. మరి ఇందులో కూడా మనం చెప్పినట్లు బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానీ ఎన్పిసిఐ లింకు లేకుండా ఉంటే వారి జాబితా అయితే మనకు ప్రభుత్వం విడుదల చేసింది. మరి ఇటువంటి వారందరూ కూడా ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ అధికారులు కానీ బ్యాంక్ అధికారులు కానీ ఈ ఎన్పిసిఐ లింక్ అంటే ఆధార్ అనేది బ్యాంకు ఖాతాకు జమ చేసుకోవాలి అంటే బ్యాంక్ అకౌంట్లకి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు కానీ లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ఇప్పటికే చెప్తూ ఉన్నారు. ఇక పోస్ట్ ఆఫీస్ అధికారులు అయితే ప్రత్యేకంగా మనకు ఖాతాదారులకు తెలియజేసే వెంటనే కూడా ఆధార్ కార్డు అనేది లింక్ అనేది చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి మరి ఖచ్చితంగా మీరు ఇది చేసుకోవాలి. జూన్ 5వ తారీఖు లోపు మీరు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అంటే ఆధార్ కార్డు లింక్ చేసుకోండి. ఈ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ లింక్ అయితేనే ఆధార్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లింకు అవుతూనే మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు అయితే మీకు జమ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ విషయాన్ని గుర్తించి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీ యొక్క ఈకేవైసీ అనేది మీకు చాలా తప్పనిసరి. మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి. బ్యాంకు ఖాతాకు జూన్ 5వ తేదీలోపు ఆధార్ లింక్ చేసుకోండి. ఆల్రెడీ చేసుకొని ఉంటే పర్వాలేదు. కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా చేసుకొని వారు ఉంటే జూన్ 5వ తారీఖు లోపు లింక్ అనేది చేసుకోండి. అలాగే మనకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా జూన్ 5వ తేదీలోపు ఆధార్ లింక్ చేసుకోండి. మరి ఈ యొక్క పథకం ద్వారా ఇట్లా డబ్బులు అయితే రాబోతున్నాయి 15,000 రూపాయలు చొప్పున. మరి రెండో పథకంగా చూసుకుంటే రైతులందరికీ కూడా గత ప్రభుత్వం మనకు రైతు భరోసా కింద 13,500 ఇచ్చేది. అంటే రాష్ట్ర ప్రభుత్వం 7,500 ఇస్తే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు ఇచ్చేది. రెండు కలిపి 13,500 ఏపీలో ఉన్నటువంటి రైతులకైతే మనకు విడుదల అయ్యేటవన్నమాట. మరి ఇప్పుడు 13,500 కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెట్టుబడి సాయం ఎక్కడికి సరిపోతుంది, రైతుల సంక్షేమమే మనకు మంచిది, రైతులు బాగుంటేనే మనకు రాష్ట్రం కూడా బాగుంటుందనే ఉద్దేశంతో మహానాడులో ప్రత్యేకంగా ఈ రైతులందరికీ కూడా సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం పైన ఆయన మాట్లాడడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని జూన్ నెల 12వ తారీఖు పైన విడుదల చేస్తున్నారు. కాబట్టి మనకు చెప్పినట్లుగా రైతులంతా కూడా ఇప్పటికే మనకు అకౌంట్లు కలిగి ఉన్నవారు బ్యాంక్ అకౌంట్లు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కానీ కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఈ యొక్క బ్యాంకు ఖాతాలకు పోస్ట్ ఆఫీస్ ఖాతాలకు ఆధార్ అనేది లింక్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. మరి నేరుగా డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి. కాబట్టి మీ యొక్క అకౌంట్ అనేది ఆధార్ లింకు లేకపోతే మీకు ఈ యొక్క డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది. మరి దీంతో పాటుగా మనకు ఎవరైనా సరే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా సరే మరే ఇది ప్రాబ్లం ఉన్నా కూడా వేరే బ్యాంక్ అకౌంట్ కోసం వెళ్లకుండా ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి డబ్బులు నేరుగా పోస్టల్ అకౌంట్లకు వెంటనే కూడా
జమ పడడం జరుగుతుంది. అందరికంటే ముందుగా అన్ని అకౌంట్ల కంటే ముందుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు జమ కావడం జరుగుతుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఒకవేళ మీరు బ్యాంక్ అకౌంట్కి ఆల్రెడీ ఉంటే మళ్ళీ కూడా ఓపెన్ చేయొద్దు. లేకుంటే ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక పోస్టల్ అకౌంట్ జూన్ 5వ తారీఖు లోపు ఓపెన్ ఉండి ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక పోస్టల్ అకౌంట్ జూన్ 5వ తారీఖు లోపు ఓపెన్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి జూన్ 12 నుంచి ఈ 2 పథకాల డబ్బులను మీ అకౌంట్లోకి వచ్చేటట్టు చూసుకొని దాని ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీకు లబ్ధి పొందాలంటే తప్పనిసరిగా ఈ యొక్క లింక్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఎవరైనా అప్లై చేసుకునే వారు ఉంటే కూడా మనకు జూన్ 5వ తారీఖు లోపు అన్నీ కూడా చేసుకుంటూ మీరు తప్పకుండా తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు వస్తాయి. అక్కడ రైతులకు సంబంధించి కూడా అంతేనండి. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలను ఇస్తామన్నారు. మరి 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా 3 విడతల్లో ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ 3 విడతల్లో కూడా తొలి విడతలో మనకు ఒక్కొక్క రైతుకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 7,000 రూపాయలు అయితే జమ చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెడీగా ఉండండి. ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలు వస్తాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి ఉంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు ఇలా మనకు వచ్చేస్తాయన్నమాట. మరి ఇది తాజా సమాచారం. జూన్ 5 లోపు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.